మనిషి ఎంత అన్వేషించినా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక ప్రాంతం పేరు వింటే ఈ రోజుకి చాలామంది మనసులో ఒక చిన్న భయం పుడుతుంది. అదే బర్ముడా ట్రయాంగిల్. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతం గురించి ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఇక్కడ జరిగిన ఎన్నో విచిత్రమైన సంఘటనలే. ఈ ప్రాంతంలో ప్రవేశించిన కొన్ని షిప్స్, విమానాలు అకస్మాత్తుగా తమ కమ్యూనికేషన్ కోల్పోయి అదృశ్యమయ్యాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికీ ఆచూకీ తెలియనివి ఎన్నో. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని నౌకా శకలాలు లేదా అవశేషాలు అదృశ్యమైన ప్రదేశంలో కాకుండా వందల కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. అయితే ఇందులో ప్రయాణించిన మనుషుల జాడ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ప్రాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు సముద్ర గర్భంలో ఒక భారీ వర్టెక్స్ ఉందని నమ్ముతారు, అంటే ఒక పెద్ద సుడిగాలి లాంటిది. మరికొందరు సీ మాన్స్టర్స్ అంటే సముద్ర రాక్షసులు ఉన్నారని చెబుతారు. మరికొందరు ఆ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి పనిచేస్తుందని విశ్వసిస్తారు. ఇంకొందరైతే ఏలియన్స్ అక్కడ ఉంటున్నాయని అనుకుంటా ఉంటారు. అయితే బర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది? ఇవన్నీ కేవలం అపోహలా లేక నిజంగానే సైన్సా? ఇంకా పూర్తిగా ఛేదించలేని ఒక మిస్టరీనా? ఈ భూమిపై మానవ మేధస్సుకు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాల పేరు వింటే నేటికి ప్రపంచం వణికిపోతుంది. ఈ కోవలో బర్ముడా ట్రయాంగిల్ది అగ్రస్థానం, అంటే టాప్ ప్లేస్లో ఉందని అనుకోవచ్చు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజ ఆకార ప్రాంతం ఇది. గత 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తే ఈ 5 లక్షల చదరపు మైళ్ళ పరిధిలో వందల సంఖ్యలో భారీ నౌకలు, విమానాలు ఆనవాలు లేకుండా మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బర్ముడా భయం ప్రపంచాన్ని ఎలా కమ్మేసిందో తెలియాలంటే మనం 1945 డిసెంబర్ 5వ తేదీకి వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయం అది. అమెరికా నావికా దళానికి చెందిన ఫ్లైట్ 19 అనే 5 టర్పెడో బాంబర్ విమానాలు రొటీన్ ట్రైనింగ్ కోసం ఫ్లోరిడా నుండి బయలుదేరాయి. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ ఈ 5 విమానాలు బర్ముడా ట్రయాంగిల్ సమీపానికి వెళ్ళగానే ఊహించని విచిత్రాలు జరిగాయి. విమానంలోని క్యాంపస్లు అంటే దిక్సూచీలు పిచ్చిపిచ్చిగా వాటంతట అవే రౌండ్గా తిరగడం లాంటివి జరిగాయి. పైలట్లకు దిశ తెలియలేదు. రేడియో సిగ్నల్స్ బలహీనపడ్డాయి. ఫ్లైట్ లీడర్ చార్లెస్ టేలర్ నుంచి కంట్రోల్ రూమ్కి అందిన చివరి సందేశం ఏంటో తెలుసా? మాకు అంతా విచిత్రంగా కనిపిస్తుంది. సముద్రం తెల్లగా మారిపోయింది. మాకు దిశ తెలియడం లేదు. మేము ఎటు వెళ్తున్నామో మాకే అర్థం కావడం లేదని ఆయన తన చివరి సందేశాన్ని చెప్తుండగానే సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ 5 విమానాలు, వాటిలో ఉన్న 14 మంది పైలట్లు ఏమయ్యారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. Roger, Tower. We are heading east due for routine exercise. Both of my compasses are going crazy. Cannot find a heading. Everything looks wrong. పోనీ వారి కోసం వెతికేందుకు పంపిన మార్టిన్ మెరైన్ అనే మరో భారీ రెస్క్యూ విమానం కూడా బయలుదేరిన కొద్దిసేపటికే గాల్లోనే మాయమైపోయింది. ఈ ఒక్క ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. దీనికంటే ముందు 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే భారీ అమెరికన్ నౌక 309 మంది ప్రయాణికులతో టన్నుల కొద్ది మాంగనీ సరుకులతో బ్రెజిల్ నుంచి బాల్టిమోర్కు వెళ్తూ ఆ ప్రాంతంలోనే అదృశ్యమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఓడ మునిగిపోతున్నప్పుడు ఎలాంటి SOS అత్యవసర ప్రమాద సంకేతాలను పంపలేదు. అంత పెద్ద ఓడ, అంతమంది మనుషులు ఏమైపోయారో నేటికి ఒక్క ఆధారం దొరకలేదు. కనీసం ఒక్క లైఫ్ జాకెట్ కానీ ఓడ శకలం కానీ సముద్రంపై తేలలేదు. ఈ వరుస ఘటనలతో ప్రజల్లో ఒక రకమైన మానసిక భయం, అంటే మాస్ హిస్టోరియా మొదలైంది. రచయితలు, పత్రికలు దీనికి డెవిల్స్ ట్రయాంగిల్ అని పేరు పెట్టి లేనిపోని కథనాన్ని అలడం ప్రారంభించారు. అయితే ఒక జర్నలిస్ట్గా మనం సంచలనాల కంటే వాస్తవాలను చూడాలి. సైన్స్ ఈ మిస్టరీని ఎలా విప్పింది? పరిశోధకులు ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాలకు 3 ప్రధాన భౌతిక కారణాలను కనుగొన్నారు. అందులో మొదటిది గల్ఫ్ స్ట్రీమ్. ఇది సముద్రం లోపల ప్రవహించే ఒక అత్యంత వేగవంతమైన వేడి నీటి ప్రవాహం. ఒక రకంగా చెప్పాలంటే సముద్ర గర్భంలో ప్రవహించే అమిత వేగవంతమైన నది ఇది. ఈ ప్రాంతంలో ఏదైనా విమానం లేదా ఓడ ప్రమాదవశాత్తు మునిగిపోతే ఆ శకలాలను ఈ గల్ఫ్ స్ట్రీమ్ కేవలం కొన్ని నిమిషాల్లోనే వేల మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లోకి నెట్టేస్తుంది. అందుకే రెస్క్యూ టీమ్స్ వచ్చేసరికి అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేవు. ఇక రెండవ కారణం ఆకాశంలో ఏర్పడే ఎక్సోగ్నల్ క్లౌడ్స్, అంటే షడ్నపు విచిత్రమైన మేఘాలు. శాటిలైట్ చిత్రాల ద్వారా శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే బర్ముడా ప్రాంతంలో మేఘాలు అకస్మాత్తుగా 6 కోణాల ఆకారంలోకి మారి భయంకరమైన ఎయిర్ బాంబ్స్ లాగా పనిచేస్తున్నాయి. ఇవి ఆకాశం నుంచి సముద్రం వైపు గంటకు 170 మైళ్ళ వేగంతో గాలిని కిందికి నెడతాయి. అంతటి వేగవంతమైన గాలులు తాకినప్పుడు గాల్లో ఎగురుతున్న విమానాలు నియంత్రణ కోల్పోయి సముద్రంలో పడిపోతాయి.
అలాగే సముద్రంలో 45 అడుగుల ఎత్తున రాక్షసాలలు ఏర్పడి భారీ నౌకలను కూడా నిలువున ముంచేస్తాయి. ఇక మూడవ కారణం అత్యంత శాస్త్రీయమైనది. అది సముద్ర గర్భంలో దాగి ఉన్న మిథేన్ హైడ్రైడ్స్. బర్ముడా ట్రయాంగిల్ భూభాగం కింద విపరీతమైన మిథేన్ గ్యాస్ నిల్వలున్నాయి. సముద్ర గర్భంలో భూకంపాలు లేదా మార్పులు వచ్చినప్పుడు ఈ మిథేన్ గ్యాస్ భారీ బుడగల రూపంలో ఒక్కసారిగా పైకి వస్తుంది. అలా గ్యాస్ పైకి వచ్చినప్పుడు సముద్రపు నీటి సాంద్రత అంటే డెన్సిటీ పూర్తిగా తగ్గిపోతుంది. నీటి సాంద్రత తగ్గినప్పుడు ఓడలు తమ బ్యాలెన్స్ కోల్పోయి క్షణాల వ్యవధిలో సముద్రంలోకి మునిగిపోతాయి. ఒక రకంగా నీరు ఓడ బరువును మోయలేక వాటిని లోపలకు లాగేసుకుంటుందని అర్థం. అలాగే ఈ గ్యాస్ గాల్లోకి విడుదలైనప్పుడు విమాన ఇంజన్లోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించేసి అవి కూడా ఆగిపోతాయి. సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే మనుషులు ఎప్పుడూ సాధారణ విషయాల కంటే రహస్యాలు, మిస్టరీలకే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అంటే చెప్తున్న నాకు, వింటున్న మీకు అన్నట్టు మనం కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉన్నాం. వరల్డ్ లైఫ్ ఫౌండ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 షిప్పింగ్ రూట్స్ జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఆ లిస్ట్లో బర్ముడా ట్రయాంగిల్ లేదు. అవును, బ్రిటన్ లేదా ఆసియా సముద్ర మార్గాలతో పోలిస్తే ఇక్కడ జరిగే ప్రమాదాల శాతం చాలా తక్కువ. కానీ ఇక్కడ విమానం మునిగినా, క్యాంపస్ పని చేయకపోయినా దానికి దయ్యం రంగు పూసి పబ్లిసిటీ చేశారు. ఆధునిక యుగంలో అంటే నేటి 2026 నాటి అధునాతన గ్లోబల్ పొజిషన్ అంటే GPS శాటిలైట్ రాడార్లు, వాతావరణ హెచ్చరికల సాంకేతికత అందుబాటులోకి వచ్చాక బర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు దాదాపు తగ్గిపోయాయి. భయం అనేది ఎప్పుడు అజ్ఞానం నుంచే పుడుతుంది. విషయాల వెనుక ఉన్న అసలు కారణం తెలియనంత వరకే అది మిస్టరీ. వెన్ సైన్స్ షేడ్స్ ఇట్స్ లైట్ ఎవ్రీ మిస్టరీ వాన్స్లీ బికెమ్ హిస్టరీ. అంటే సైన్స్ తన వెలుగును ప్రసరింపజేసినప్పుడు ఆ మిస్టరీ కాస్త హిస్టరీగా మారుతుంది. బర్ముడా ట్రయాంగిల్ అనేది ప్రకృతి సృష్టించిన ఒక విచిత్రమైన భౌగోళిక సవాలు మాత్రమే, కానీ అక్కడ ఎలాంటి అతీత శక్తులు లేవని సైన్స్ నిరూపించింది. సో ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సైన్స్ వెలుగులో ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. కానీ ప్రపంచంలో ప్రతి మిస్టరీకి ఇంకా సమాధానం దొరకలేదు. 1918లో అదృశ్యమైన USS సైక్లోప్స్, 1967లో జాడ లేకుండా మాయమైపోయిన విచ్ క్రాఫ్ట్, 2014లో ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన MH370 ఇలాంటి ఎన్నో కేసులు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటి వెనుక అసలు నిజం ఏంటి? నిజంగా ఏం జరిగింది? ఆ రహస్యాలన్నిటిని పూర్తిగా తెలుసుకోవాలంటే మనం మరోసారి గతంలోకి వెళ్లాల్సిందే. ఈ మిస్టరీలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ రాయుడు సైనింగ్ ఆఫ్.